ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. రామాయణ మాత్యంలో 4వ భాగానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీం రాం రామాయ నమః. బ్రహ్మర్షి నారదుడు బలికెను సనక సానందనులారా. ఇతర మాసముల రామాయణ పఠన శ్రవణముల తత్ఫలితమింతని చెప్పతరమా. ఆ బ్రహ్మసభ లోపల నారద మహర్షి సనత్ కుమారులతో అంటుండు, మహర్షులారా, ఏ మాసము లోపల ఇన్నా కానీ 12 నెలలలో ఏ నెల లోపల ఇన్నప్పటికి కూడా చాలా చక్కని ఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఈ విధంగా ఆ నారద మహర్షి సనత్ కుమారులతో అన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లింగ భేదము లేక పిన్నలు పెద్దలు శ్రీరామనామ పఠన శ్రవణలు చేసిన సకల మనోవాంఛ ఫలముల పొందుదురనే అవనియందు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 జాతుల వాళ్ళు ఎవరైనా కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు పెద్దలు ఎవరు విన్నా కానీ తప్పకుండా అలా కోరికలన్నీ నెరవేరుతాయి. రామాయణ మహాత్మ్యము ప్రయత్నపూర్వకముగా దుఃఖములు దూరమై క్లేశములు బాసి ఇహ పరసుఖ ప్రాప్తి కలుగునని తెల్పెనచట. ఈ రామాయణ మహాత్మ్యమును వినాలన్న ఉద్దేశపూర్వకంగా విన్నట్లయితే తప్పకుండా కష్టాలన్నీ దూరమవుతాయి, దుఃఖాలన్నీ కూడా దూరమవుతాయి, ఇహపర సుఖం కలుగుతుందని అక్కడ సనకస నందనులకు నారద మహర్షి ఇట్లాంటిగా తెలిపిండు. పూర్వకాలము వింధ్యారణ్యమందు కలికుడు దుష్టుడు కిరాతుడు కరుణయు లేక పరుల ద్రవ్యమపహరించి పరస్త్రీల బాధించి బౌదుఃఖముల పాల్చేయు. ఇంతకుముందు పూర్వకాలము వింధ్యారణ్యమందు ఒక కలికుడు, ఆయన వేటగాడు, ఇట్లాంటిగా దొంగతనాలు చేయడం, స్త్రీలను బాధించడం, ఎన్నో పాపపు పనులు చేసి జీవనం సాగించుకుంటున్నాడు. నిందించుని తరులా నిరతము బహుబ్రాహ్మణుల గోవుల చంపి క్రీడించు వినోదమునా దేవతాభరణములను అపహరించు పాప పుణ్యముల భయము లేక. ఆ కలికుడు ఏ మాత్రం కరుణ లేక జాలి లేకుండా ఈ దేవతా మూర్తులపైన ఉన్నటువంటి ఆ బంగారు నగలను దొంగలించడం, స్త్రీలను అపహరించి చేర్చడం, మరి బ్రాహ్మణులను చంపడం, గోవులను చంపడం, ఈ క్రీడా వినోదం చాలా ఇట్లాగా చేసుకుంటా, దుష్కర్మలు చేసుకుంటా చాలా సంతోషపడుతుండేటువంటి వాడు. దుష్టాంతకుని చూసినంతనే కాలుడితడని ధృతి వీడి భయపడి ప్రాణులు గడగడ వనుకొనని తెలిపి ఇట్లుండనొకనాడు కలికుడు సౌవీర నగరము చేరవచే. దుర్మార్గుడు దుష్టుడు ఇడు అంతా కూడా వాణ్ణి కలికుని చూసినంత మాత్రముననే ప్రాణులు యమధర్మరాజని ఇట్లా చూసి భయపడుతుండే. అటువంటి వాడు ఇట్లాంటిగా దుష్కర్మాలను చేస్తూ చేస్తూ సౌవీర నగరానికి వచ్చిండు. తులతూగు సకల ఐశ్వర్యముల సౌవీర నగరము ఇంద్రుని నగరము ఓలే బహు సుందరమనగా సరసులుద్యానవనములందు రమ్యమైన రామ మందిరము శోభిల్లుచుండం. ఆ సౌవీర నగరము అన్ని ఐశ్వర్యాలతోటి ఇట్లా తులతూతున్నది. ఆ ఇంద్రుని యొక్క నగరమైనటువంటి అమరావతి వలె దానికి దీటుగానే ఈ సౌవీర నగరం లోపల అన్ని సకల సౌకర్యాలు ధన సంపదలన్నీ కలిగి ఉన్నది ఆ నగరం.
మరి ఆ నగర మధ్యము లోపల రాముని యొక్క మందిరం, రామ మందిరం ఉన్నది. కనెను తస్కరుడు కలికుడు రామ మందిరముపై కనక కలశములా దగదగ మెరియంగా కలశములగాంచి తస్కరించవలనని తలపోసి మదిని. ఆ రామమందిరం పైన ఉన్నటువంటి బంగారు కలశములను చూసి వీటిని దొంగలించాలన్న ఉద్దేశం చేత ఆ కలికుడు ఆ రామమందిరం లోపలికి ప్రవేశించిండు. రామ మందిరము వచ్చేదనకాంక్షతో కనబడే విప్రుడు ఇటునటు కనగా మహాతపోనిది ఏకాంగినుత్తాంకుడు దైవజ్ఞానమందు తన్ను తాను మరిచియుండా. ఆ కలశాలను దొంగలించాలన్న భావనతోని ఆ కలికుడు రామమందిరం ప్రవేశించి అటు ఇటు చూస్తే ఒక మునీశ్వరుడు, అతని పేరు ఉత్తాంకుడు, ఉత్తాంక మహర్షి ఆయనకు కలికునికి కనిపించిండు. మహాముని నుత్తాంకుని గని కలికుడు నడ్డు వచ్చునేమో అని దలపోసి ఉత్తాంకుని బడద్రోసి వక్షస్థలముపై కాలు మోపి చేత పిలక బట్టి శిరము నరుకపోవనచట. ఈ ఉత్తాంక మహర్షి మునీశ్వరుడు నాకు అడ్డస్తాడో ఏమో అన్న భావనతోని ఆ మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆ మునిని కింద పడగొట్టి ఆ ముని ఛాతిపైన కాలును పెట్టి అప్పుడు చేత ఆ మునీశ్వరుని యొక్క జుట్టును బట్టి శిరమును నరికే సమయములో కరి దుష్ట కిరాతకుని భయముతో రెండు కరములు ముకులించి ప్రస్తుతించి నే తప్పేమి చేసితి తగని కార్యమిది నిష్కారణముగా నన్ను సంవరించాం. హఠత్పరిణామానికి ఆ మునీశ్వరుడు బిత్తరబోయి కళ్ళు తెరిచి చూసేసరికి ఛాతి మీద కాలున్నది, చేతి లోపల తన పిలుక ఉన్నది. అప్పుడు రెండు చేతులు జోడించుకొని, అయ్యా నేను చేసిన తప్పేమిటిది, అనవసరంగా నువ్వు నన్ను నిష్కారణముగా ఏ కారణము లేకుండా ఏ తప్పు లేకుండా నన్ను సంవరించాలని ఇట్లాంటిగా అనుకుంటున్నామని ఆ కలికునితోటి ఉత్తాంక మహర్షి అన్నాడు. మూర్ఖులందు కూడా సత్పురుషులు వారి సద్గుణముల చూసిరే గాని శత్రుభావము వహింపక ఇతరులా దోషముల నెంచక క్షమించుననుచు. మూర్ఖులయందు, దుర్మార్గులయందు, దుష్టులయందు ఆల లోపల ఉన్న మంచి గుణములనే చూస్తారు మహాత్ములు, సత్పురుషులు, జ్ఞానులు, బుధులు, బుద్ధిమంతులు. కానీ ఆల లోపల దోషాలను తెలుసుకొని వారి మీద పగభావంతో ఎప్పటికీ ఉండరు. కలిగి క్షమాగుణము మహాత్ములు పతితుల నెడ ప్రసన్నులై హాని తలపెట్టకను వైరభావమిడచి ఉందురు ఇతము నర్చుటందే ధర్మ నిరతులై. వాళ్ళకు క్షమించే గుణము చాలా ఎక్కువ. వాళ్ళు ఎవరినైనా కానీ, ఎంత దుర్మార్గులనైనా కానీ తనకు అపకారం చేసే వారిపైన కూడా వాళ్ళకు ప్రేమ కలిగి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, అంటే వాళ్ళ లోపల ఉన్న దోషాలను ఎంచక వాళ్ళని మంచిగా చూస్తారు. విధి వ్రాత బలీయమైనది ఎంత వారలకైన కర్మవశమునా దుఃఖముల గలుగు కష్టముల తెచ్చు ఆశ్చర్యము లోకమున సాధు సజ్జనుల దుర్జనులు బాధలు పెట్టునని. నుదిటి రాత తప్పనే తప్పదు. కర్మ ఎట్లాంటిగా ఉంటే అట్లాంటిగానే జరుగుతూనే పోతుంది. ఎంత దుర్మార్గులైనా దుష్టులైనా మంచి వాళ్ళను బాధిస్తూనే ఉంటారు. ఈ కర్మవశంతో దుఃఖములు కలిగేటటువంటి కష్టాలు కూడా కలుగుతాయి మంచివారికి కూడా. అరణ్యములో హాయిగా జీవించు హరిణముల కిరాతకులు నీరములో ప్రశాంతముగా నుండు మీనముల బేస్తవారు సకల వేళల సంతోషమున నుండేడి సాధుల
దుష్టుల కారణముగా బాధింతురవనియందు. అడవి లోపల హాయిగా బ్రతికేటటువంటి జింకలను ఆ వేటగాళ్ళు సంవరిస్తున్నారు. మరి నీటి లోపల ఉన్నటువంటి చేపలను బెసవాళ్ళు పట్టుకుంటున్నారు. సకల వేళల సంతోషమున నుండేడి సాధుల అన్ని వేళల యందు సంతోషంగా ఉండేటటువంటి దైవ జ్ఞానం లోపల ఉండేటటువంటి సాధువులను సత్పురుషులను ఈ దుర్మార్గులు బాధిస్తూనే ఉన్నారు. సువాసన వెదజల్లు చందన వృక్షమును గొడ్డలి నరికి వేయుచున్న తరువే మనకా. సువాసన నింపు గొడ్డలి ముఖమునా సాధు సజ్జనుల సాంగత్యమంతి అవనియందు. సువాసనలు వెదజల్లేటటువంటి గంధం చెట్టు, ఆ గంధం చెట్టుని గొడ్డలి చేత నరికినట్లయితే ఆ చెట్టు గొడ్డల్ని ఏమనక కొట్టిన వారిని ఏమనకుండానే తన యొక్క సువాసనను గొడ్డలికి నింపుతున్నది. అంటే మంచి వాళ్ళ గుణము ఆ మాదిరిగానే ఉంటాయి. మంచినే పంచుతారు కానీ చెడును వాళ్ళు చేయరు. సాధు సజ్జనుల సాంగత్యమంతి అవనియందు. దుర్మార్గులు, దుష్టులు, మూర్ఖులు, మూడులు ఇటువంటి వాళ్ళందరూ కూడా సాధువులతోటి సజ్జనులతోటి సాంగత్యం ఏర్పరచుకుంటే ఆ సాధు సజ్జనులు ఆ జ్ఞానమును వీళ్ళకు పంచుతారే కానీ వీళ్ళను తరిమి కొట్టరు, దూరం కొట్టరు. వీళ్ళు మంచి ఉండాలని, మంచి కావాలని వాళ్ళందరూ కూడా ఆ తమ యొక్క జ్ఞానమును వీళ్ళకు పంచుతారు. ఇది ఏమి మాయో ఎంత వారలనైనా ధనదారసుతుల బంధువుల బంధమేర్పరిచి మాయమోహమున ముంచు జగమంతటిని మాయ భ్రాంతిది జనులకు బహు దుఃఖముల తెచ్చి పెట్టుచుండు. ఇదేం మాయనో ఏమో ఎవరికి అర్థం కాదు. భార్య, పిల్లలు, ధనము, ద్రవ్యము, బంధుత్వాలు ఇవన్నీ ఏర్పరిచి ఈ మాయా జగత్తు లోపల, ఈ ప్రేమ లోపల, ఈ మమకారం లోపల ముంచి మానవులను ఇట్లాంటిగా నట్టేట ముంచుతున్నది. ఎన్నో దుఃఖాలను తెచ్చిపెడుతున్నది మాయ. పోషించదారసుతుల మానవులు కర్మల చేసి ధర సంపదల గూర్చి తరలిపోవదనదారసుతుల విడిచి తన వెంటరారెవ్వరు తానొక్కడే పరలోకము దర్లిపోవ. భార్య పిల్లలను పోషించటానికి ధనము సంపాదిస్తారు. పనులు చేసి ధనం సంపాదించి వాళ్ళ కోసం, భుక్తి కోసమని ధనం సంపాదిస్తారు. వాళ్ళని పెంచి పోషించడం కోసం ధనం సంపాదిస్తారు. మరి తాను దర్లిపోయేటప్పుడు భార్య పిల్లను ధనము ద్రవ్యము ఇడిసబెట్టిపోతున్నాడు. మరి పోయేటప్పుడు భార్య పిల్లల లోపల ఎవరన్నా వస్తారా ఎంబడి? ఎవ్వరు కూడా ఎంబడి రానే రారు. పరలోకం పోయినప్పుడు నా తల్లిదండ్రులంచు భార్య పిల్లలంచు సకల సంపదలన్నీ నావేయంచు అహంకార మమకారముల దగిలించి మానవులను మాయా నట్టేట ముంచునని తెలియవయ్యా. నా తల్లి, నా తండ్రి, నా ధనము నేను సంపాదించింది, ఈ సంపదలన్నీ నయ్యే. అహంకారము మమకారాలతోటి ఇట్లాంటిగా ఆ మాయ మానవులని నట్టేట ఇట్లాంటిగా ముంచుతున్నదని తెలుసుకో అని ఆ ఉత్తాంక మహర్షి కలికునికి తెలియజేసింది. సంపాదించిన ధనము పెట్టుచున్న చేరుదురు జనులు బాంధవులంతా తాను చేసిన పాపముల పంచుకొన రారెవ్వరు ఫలితమనుభవించు అదముడొకడే అవనిలోన. తాను సంపాదించిన ధనమును ఇతరులకు పంచినట్లయితే, పెట్టినట్లయితే, వాటితో ఖర్చులు చేసినట్టయితే నా చుట్టమని, బంధువులని, మిత్రులని ఎందరో మంది ఇట్లాంటిగా వస్తారు. మరి అతడు చేసినటువంటి పాపములను పంచుకునటానికి ఎవరు కూడా రారు. ఆ ఫలితమును ఆ అదముడు
సంపాదించిన వాడే ఇట్లాంటిగా పాప ఫలితమును అనుభవించేదా ఆయన ఒక్కడే. తల్లి పరలోకమేగిన వెన్నంటి వచ్చు పాప పుణ్య ఫలములేనని మధురముగా తెల్పగా కలికుడు యథార్థము గ్రహించి భయముతూ వణుకుచూ వదిలేముని నచట. మరి మనం ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎంబడేసేది మనం చేసుకున్న పాప పుణ్యాలు తప్పితే ఏమీ కూడా రావు. ధనము రాదు, ద్రవ్యము రాదు, తల్లిదండ్రుల రారు, భార్య పిల్లలు రారు, ఎవ్వరు కూడా రారు. అచ్చటి రెండు పాప పుణ్యాలు అని ఇట్లాంటిగా మధురముగా అంటే మంచి మాటలతోని ఆ కలికునికి తెలిపితే అందులోపల ఉన్నటువంటి యథార్థమును గ్రహించిన కలికుడు ఆ మునీశ్వరుని ఛాతిపైన ఉన్నటువంటి కాలును తీసిండు, చేతిలోపల ఉన్నటువంటి ఆ శిరమును తీసి ఇట్లాంటిగా అక్కడ నిలబడ్డాడు. వదిలేముని పాదములనంటి బహు ప్రార్థన చేసే కరములు ముకులించి నేను నరించిన అపరాధములను మన్నించుమని విమునిని బహు వేడెనచట. ఆ మునీశ్వరుని వదిలిన వెంటనే ఆ మునీశ్వరుని కాళ్ళను పట్టుకొని నేను ఎన్నో తప్పులు చేసిన, నా తప్పులన్నీ క్షమించాలని ఇట్లాంటిగా బ్రతిమలాడుతున్నాడు ఆ మునీశ్వరుని కలికుడు. రామ మందిరమున భగవత్ సన్నిధిలో ఉత్తాంక మహర్షి పాద స్పర్శచే నశించెను కలికునే పాతకములన్నీ పశ్చత్తాప్తుడై మహామునితో నిట్లు బలికే. ఆ రామ మందిరమున ఆ కలికుడు ఆ ఉత్తాంక మహర్షి పాదాలను పట్టుకున్నంత మాత్రముననే ఆ పాపాలన్నీ ఇట్లాంటిగా తొలగిపోయినాయి. అప్పుడు పశ్చాత్తాప హృదయంతో అయ్యో ఎంత పని అయిపోయాన్న భావనతోని ఆ మునీశ్వరుణ్ణి అంటున్నాడు. మహాత్మ చేసి అపరాధములెన్నో అంతులేని పాతకముల బాధలు బాగుగా మీ పాదములనంటిననే పాపములన్నీ కడకు పోయెనని. మహాత్మ నేను ఎన్నో పాపాలు చేసిన, ఎన్నో పాపపు పనులు చేసిన, ఈ మందిరము లోపల నీ పాద స్పర్శ ఎప్పుడైతే తగిలిందో నా పాపాలన్నీ కూడా దూరమేనాయని ఆ కలికుడు ఆ ఉత్తాంక మహర్షిని ఇట్లాంటిగా వేడుకుంటున్నాడు. పాతకములు గత జన్మలు ఈ జన్మలు చేసిన పాతకములకు నెట్టిగతి ప్రాప్తించునో గదా శరణని వేడుదునెవరిని అనగా. మహాత్మ నేను ఎన్నో పాపాలు చేసిన కదా, ఆ పాప ఫలితాలను అనుభవించాలి. మరి ఎట్టి గతి కలుగుతుందో ఏమవుతుందో ఎట్లా అవుతుందో. మరి ఈ పాపాలు గత జన్మ లోపల ఈ జన్మ లోపల ఎన్నో నేను చేసిన, మరి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని శరణని వేడుకోవాలా మహాత్మాని ఆ ఉత్తాంక మహర్షిని కలికుడు అంటున్నాడు. స్వామి అపరాధముల కొడిగట్టి పాతకుడనై జనులు దూషించగా పాతకముల నుండెట్లు విముక్తి లభించు శరణని వేడుదునెవరిని మహాత్మా. మహాత్మ నేను ఎవరిని శరణని వేడాలా? మరి నేను ఎన్నో పాతకాలు చేసిన, నేను ఎన్నో అపరాధాలు చేసిన, ప్రజలందరూ కూడా ఇట్లాంటిగా దుర్మార్గుడు, దుష్టుడు, పాతకుడు, అంతకుడు అని ఎన్నో విధాలుగా నన్ను ఇట్లాంటిగా అన్నారు. నాకు చాలా పాతకాలు కలిగినాయి. ఈ పాతకాలాన్ని పోవాలంటే నేను ఎవరిని వేడుకోవాలా, ఎవరిని శరణనాలని ఆ కలికుడు ఉత్తాంక మహర్షిని అన్నాడు. సేలుగా కలికుడు పలుకగా అనగ విని ఉత్తాంక మహర్షి ఇట్లా నేను నిర్మల బుద్ధి నీదిగన సంసార దుఃఖముల తరించను పాయము గలదనే. నువ్వు తరించటానికి ఈ సంసార జలది, ఈ సంసార సముద్రమును దాటడానికి ఉపాయం ఉన్నది. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోవడానికి ఒక మంచి ఉపాయం ఉన్నదని ఆ కలికునితోటి ఉత్తాంక మహర్షి ఈ విధంగా అన్నాడు. ప్రాజ్ఞుడా పాపరహితుడా చైత్రమాస శుక్ల పక్షమునందు పాడ్యమి మొదలు నవమి వరకు 9 దినములు శ్రీరామ కథ విన్న ముక్తులౌదురని తెల్పెవాసిగా నచట. ప్రాజ్ఞుడా పాపమును ఇప్పటికీ వెళ్ళిపోయినని చైత్రమాసము లోపల చైత్ర శుక్లపాడ్యం నుండి నవమి వరకు అంటే ఉగాది నుండి
శ్రీరామ నవమి వరకు రామకథను వింటే తప్పకుండా ముక్తులైపోతారు, పాపాలని తొలగిపోతాయని ఈ విధంగా తెలియజేసిండు. భక్తితో ఉత్తాంక మహర్షి రామాయణ మహాత్మ్యము శ్రీరామ కథ తెలుప 9 దినములు భక్తితో విని కలికుడు ముక్తుడై తనువు సాలించనచట. భక్తితోటి ఆ ఉత్తాంక మహర్షి ఆ ఉగాది నుండి రామనవమి వరకు 9 రోజులు ఇట్లాంటిగా ఆ కలికునికి రామాయణ మాత్యము రామాయణం వినిపిస్తే అదంతా కూడా భక్తితోటి విన్నటువంటి ఈ కలికుడు అక్కడ ముక్తి పొంది తనువును సాలించిండు. నేల కొరిగిన కలికుని తనువును చూసి మునివరుడాశ్చర్యము నొంది రామాయణ కథ శ్రవణముతో ముక్తుడాయనని పరమాత్ముని ప్రస్తుతింప. ఈ పరిణామానికి ఆ ఉత్తాంక మహర్షి చాలా ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ చూసిండు, ఆ దేహాన్ని చూసి ముక్తుడైనని అప్పుడు ఇట్లాంటిగా అనుకొని రామాయణ కథ విన్నంత మాత్రాన్నే ఇట్లాంటిగా ముక్తి దొరికిందని ఆ పరమాత్ముని ధ్యానించిండు ఉత్తాంక మహర్షి. తీసుకా దివ్య పుష్పకమును వచ్చిరి విష్ణుదూతలంతలోన కలికొని అది రోయింపజేసిరి పుష్పకమున ఇట్లనే మునిని దివ్య తేజమున. తీసుకొని పుష్పక విమానమును తీసుకొని విష్ణు దూతలు వచ్చిండ్రు. వచ్చినటువంటి దూతలు ఈ కలికున్ని అందులోపల కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకున్న తర్వాత ఈ కలికుడు ఆ ఉత్తాంక మహర్షికి పుష్పాభిషేకం చేసిండు. కలికుడు ఉత్తాంక మహర్షికి దివ్య కుసుమముల పుష్పాభిషేకమునర్చి కథన గురుదేవునకు 3 పర్యాయములు కరములు ముకులించి ప్రదక్షిణ చేసి ఆ పుష్పాభిషేకం చేసిన తర్వాత ఆ కలికుడు ఇట్లాంటిగా ఆ ఉత్తాంక మహర్షికి ప్రదక్షిణలు చేసిండు. తరలిపాయను పుష్పక మందు సకల భోగముల నిలవయ్యున్న పరంధామమునకు చేరే నారదుడు సనకాదులకు దెల్పెనంచు. ఆ పుష్పకమెక్కి ఆ కలికుడు విష్ణులోకానికి వెళ్ళిపోయాడు, అక్కడ సర్వసుఖాలను అనుభవించటానికి అని ఇట్లాంటిగా ఆ నారద మహర్షి సనత్ కుమారులకు తెలిపిండని ఇక్కడ సూతుడు మహర్షులకు తెలియజేస్తున్నాడు. శ్రీరామ కథ ప్రవచించిన వారిని పూజించిన వారికెన్నడును భూతబేతాలాది దుష్ట శక్తులు అరిష్ట స్థానములందున్న దుష్ట గ్రహములు బాధింపజాలవు. ఎవరైతే శ్రీరామ కథను విని ఈ కథను ప్రవచించిన వారికి, చెప్పినటువంటి వారికి, పారాయణం చేసిన వారికి ఇట్లాంటిగా సత్కరించినట్లయితే భూతాలతోని బేతాలాది గ్రహాలతోని బాధలు ఉండవు. దుష్టగ్రహాలు దుష్ట స్థానములందు ఉన్నప్పుడు అవి బాధింపజాలవు. రామాయణమందున శ్లోకము గాని అరశ్లోకము గాని పఠన శ్రవణం చేసిన పండితులకు సమస్త పుణ్యములు కల్గునని దేవర్షి నారదుడు సనత్కుమారులకు తెలిపే. ఎవరైనా కానీ రామాయణం లోపలి ఒక శ్లోకం కానీ ఒక పాదము కానీ ఇట్లాంటిగా చదివినా వినినా వాళ్ళ పాపాలన్నీ దూరమైపోతాయి. మునులతో నిట్లనే సూత మహర్షి భక్తితో కీర్తించిన వినిన వారి గత జన్మ పాతకములు నశించి గత 1000 తరముల వారు ముక్తి పొందుదురనియే. ఆ మునీశ్వరులతోటి సూత మహర్షి అంటున్నాడు, ఎవరైనా భక్తితోటి విన్నట్లయితే వాళ్ళ పాతకాలన్నీ కూడా దూరమై వ్యాపార సుఖాలు కలుగుతాయి. గత 1000 తరముల వారు ముక్తిని కూడా పొందుతారు. రామాయణము నిత్య కీర్తించిన చైత్ర కార్తీక మాఘమాస ఫలము ప్రాప్తమౌనని తీర్థయాత్రల గోదానములతో గాని
తపో యజ్ఞయాగములు చేయ పని లేదని తెలిపే. ఇంకా ఏమంటున్నాడు కదా, మహర్షులారా రామనామం నిత్య జపించినట్లయితే చైత్రమాసము, కార్తీక మాసము, మాఘమాసము లోపల చదివిన ఫలము, వినిన ఫలము ఏదైతే ఉన్నదో ఆ ఫలమంతా నిరంతరము రామనామం జపించే వారికి తప్పకుండా కలుగుతుంది. వాళ్ళు తీర్థయాత్రలు తిరిగే అవసరము లేదు, గోదానాలు భూదానాలు చేయనవసరము లేదు, తపము చేయనవసరము లేదు, యజ్ఞయాగాదులు చేయనవసరము లేదు. ఇట్లాంటిగా ఆ రామనామ జపం వలన అన్ని ఫలితాలన్నీ కూడా ఆ 3 నెలల ఇన్న ఫలితాలన్నీ కూడా తప్పకుండా కలుగుతాయి. వినిసూత మహర్షి మునులందరూ, వినిసూత మహర్షితో మునులందరూ దండ ప్రణామములాచరించిట్లనిరి. వింటిమి మహాత్మ పఠన శ్రవణ మహిమలన్నీ, నీ కృపచే మేమందరము ధన్యులమైతిమని రచట. సూత మహర్షి తెలిపిన అన్నిటిని విన్నటువంటి ఈ మునీశ్వరులు అంటున్నారు, మహాత్మా ఆ రామాయణ మాత్యం విని మేము ధన్యులమైనమని అంటున్నారు. దీక్షభూని రామాయణ పఠన శ్రవణ భక్తితో వినువారల పాతకములు నశించి మనోరథములీడేరునని సనత్కుమారునికి తెల్పనని నారదుడు సూతుడు మునులకు తెలిపే. దీక్షభూని ఎవరైతే రామాయణం చదువుతారో వింటారో వాళ్ళ పాతకాలన్నీ కూడా నశించిపోతాయి, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయని ఆ బ్రహ్మసభ లోపల నారదుడు సనత్కుమారునకు తెలిపిండని ఇక్కడ ఆ సూత మహర్షి మునులందరికీ తెలియజేసిండు. శ్రీరామ కథ ముందర పరమ రహస్యము పతితులను గావం, తన కథ తానే పరమాత్ముడు జనులందరూ విని తరించరచన చేయు బాగుగాను. రామాయణ మాత్యం సంపూర్ణం. ప్రేక్షకులందరికీ నమస్కారం. బాలకాండంతో మీ ముందరికి వస్తా. అంతవరకు సెలవు.